ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. విద్యార్థి సాయి తేజ ఆత్మహత్యతో ఇద్దరు లెక్చరర్స్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. లైంగికంగా మానసికంగా వేధించారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సమతా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు అసలు ఏం సార్ వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన వెనక, ఈ ఆత్మహత్య వెనక ఇద్దరు లెక్చరర్స్ ఇందులో పనిచేస్తున్న వాళ్ళని అసలు ఇందులో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు తెలియడమేనా? మా దృష్టికి ఏం రాలేదు సార్. ఇందాకే నాకు తెలిసింది సార్. అది తెలిసిన తర్వాత నుంచి డెఫినెట్గా నేను పిల్లల దగ్గర నుంచి రైటింగ్ తీసుకున్నాను. అది వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నారు, అవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా అది ఏదైతే అది వీ విల్ డూ జస్టిస్ ఫర్ ద పీపుల్. మీకున్నటువంటి ఈ కంప్లైంట్తో పాటుగా చాటింగ్ కూడా చాలా ఉంది. చాటింగ్లో రకరకాలుగా నీతో బయటకు వెళ్ళాలని, నీతో కలవాలని ఉంది, మనం బయట తిరుగుదాం రండి అని ఇలా చాలా చాటింగ్స్ అయితే ఒక విద్యార్థి ఈ విధంగా ప్రవర్తించడం వల్ల అంటే అతను మానసికంగా కుంగిపోయాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సార్ నాకైతే నా చేతికి ఇప్పుడు వచ్చింది, నేను ఇంకా చూడలేదు. సో చూడకుండా ఇంకొకరి మీద ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే విద్యార్థులు ఎంతకాలం మనమైతే ఒకసారి చూడొచ్చు, రూమ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ దగ్గరికి ప్రస్తుతం విద్యార్థులు తలుపులు పాల్గొట్టుకుని మరీ లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన అయితే చూడొచ్చు. అయితే అసలు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏంటి అసలు లోపల జరుగుతున్నది ఏంటి అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇద్దరు లెక్చరర్స్ ఎక్కడున్నారు అనేది, ఇప్పుడు బ్యాక్ లెక్చరర్తో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే వాళ్ళ ఆఫీస్ రూమ్లో ఉన్నారు, ఆఫీస్ రూమ్ పెట్టారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురండి అని వాళ్ళు సమాధానం చెప్పండి అని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తమ ఆందోళనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సాయి తేజ చనిపోయిన తర్వాత కాలేజీ లోపలికి ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అటు సాయి తేజ చనిపోయిన తర్వాత లెక్చరర్ బేగం కానీ మరొక లెక్చరర్ కానీ అసలు వీళ్ళిద్దరికి సంబంధించి ఎందుకు బయటికి తీసుకురావట్లేదు, వాళ్ళని ఎందుకు వివరణ కోరట్లేదు అనేది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం తలుపుల్ని తోసుకుంటూ లోపలికైతే వచ్చినటువంటిది అయితే ఉంది. అక్కడి నుంచి ప్రస్తుతం ప్రిన్సిపల్ వాళ్ళతో డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. ఇలా రావడం అంటే కాలేజీ లోపలికి ఆ లెక్చరర్స్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మేము చర్చ జరుపుతామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు మాకేది తెలియదు, దీని గురించి ఎంక్వైరీ చేస్తాం, ఇప్పుడే మాకైతే దీని మీద ఆ ఫిర్యాదు వచ్చినటువంటిది అయితే ఉంది. ఆ ఫిర్యాదుకి సంబంధించి నేను ఇప్పటికీ వాటిని చూడలేదు, ఆ చాటింగ్ కానీ అదేవిధంగా ముఖ్యంగా ఫిర్యాదు కానీ అన్నీ తీసుకున్నాం. దీని మీద విచారణ చేసి మేము ఏం చేయాలనేది తెలుసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్లో విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఆఫీస్ రూమ్లోకి అయితే దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మేనేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. అయితే కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ముఖ్యంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ వీళ్ళతో మాట్లాడుతూ దీని మీద నేను విచారణ చేసి అసలు విషయాన్ని నేను తెలియజేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివరాలు రాకపోవడంతో ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు సాయి తేజ మృతికి సంబంధించి న్యాయం చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లెక్చరర్ ముఖ్యంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ వేధింపులు ఆ కారణంగానే ఇది ఈ స్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ముఖ్యంగా చూస్తే అటు రికార్డ్స్ విషయంలో కానీ ప్రతి దానిలోనూ వీళ్ళకి సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తుంది. అందరు స్టూడెంట్స్ని కొన్ని రోజులు రికార్డ్స్ టైంని చూడకుండా నిలిపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఒక్కొక్కరిగా అందరిది క్లియర్ చేస్తూ చనిపోయినటువంటి సాయి తేజకు సంబంధించి రేపొద్దున ప్రాక్టికల్స్ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు సాయి తేజ రికార్డ్స్ కూడా క్లియర్ చేయలేదు. మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఒక్కొక్క రికార్డుని 8 సార్లు రాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని విద్యార్థి సంఘాలు అదేవిధంగా కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం లెక్చరర్స్కి సంబంధించి వాళ్ళిద్దరు లెక్చరర్స్ కూడా కాలేజీ లోపలే ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురండి అని వీళ్ళైతే
వాళ్ళకి సంబంధించి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అటు సాయి తేజ మృతికి సంబంధించి ప్రస్తుతము అటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాలేజీ యాజమాన్యంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మేనేజ్మెంట్ ఏ విధంగా సమాధానం చెప్తుంది, దీనికి పాల్పడినటువంటి అంటే చాటింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ లెక్చరర్స్ బయటికి తీసుకొస్తారా, అసలు వాళ్ళతో ఏ సమాధానం చెప్పిస్తారో, అసలు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.